హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా మా కొత్త చెరువు, పాతదే కానీ కొత్త నీళ్ళు వచ్చినాయి కదా, దూకుదామంటే నీళ్ళు లేవు. ఆయన కాలు చేతులు దొరుకుతాయి దూకిరాం అనుకో. చూస్తున్నారు అక్కడ ఒంటరి ఒకటి పోరాడుతుంది డే అనుకుంటా బర్రె. అక్కడ 3 ఉన్నాయి, చాలా రోజులు అవుతుంది కదా. అట్లా 10 days బ్యాక్ ఇక్కడ అసలు నీళ్ళే లేకుండే. వినాయక చవితి వస్తుంది, ఆ లోపే చూస్తున్నారు కదా వాటర్ వచ్చేసినాయి. సరిపోతే ఇంకా డేస్ ఉంది టైం వినాయక చవితికి. ఆ లోపు ఇంకా కొన్ని నీళ్ళు వస్తాయని అనుకుంటున్నా. వర్షాలు ఇట్లా నిన్న మొన్న బాగానే పడ్డాయి. చూద్దాం. చూస్తున్నారు కదండి వాటర్. నిన్న మొన్న 2 days బాగా వర్షాలు పడ్డాయి. పండుగ కాబట్టి అది ఈరోజు రాఖీ పౌర్ణమి. ఇంకనే విలేజ్కి వచ్చాం. ఒకసారి చూపించరా మొత్తం వాటర్. 1 day 2 days వర్షానికే ఇన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నిమజ్జనం ఉంది, వినాయక చవితి వస్తుంది. అలాగే ఒక 10 days బ్యాక్ అసలు నీళ్ళే లేవు. అసలు గుంటలు కొట్టిండ్రు. ఓకే, ఆల్మోస్ట్ నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూపి, దానికి మాకు సంబంధం లేదు. ఓకేనా? సీసా కనిపిస్తుందా మీకు? ఆ సీసాకు మాకు సంబంధం లేదు. ఓకేనా? మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? ఇది మాది కాదు. ఓకేనా? దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? దీన్ని ఏం చేద్దాం? నీళ్ళలా పడేద్దాం. ఓకేనా? అవును, నాకు డౌట్. ఇక్కడ చూపించరా కిందకి. నీళ్ళలా పడేసినాం అనుకో, ఇంకా ఇట్లా స్ట్రేట్ నీళ్ళల్లో పడేసినాం అనుకో మళ్ళీ మన కాళ్ళకే గుచ్చుకుంటుంది. అవసరమా? నీళ్ళల్లో పడేయడం తప్పు. ఇప్పుడు పడేసినాం అనుకో, బై సపోజ్ మనమే దిగినాం అనుకో, మనం కాకపోయినా సరే వేరే పర్సన్స్ దిగుతారు కదా, అప్పుడేమవుతుంది? పగిలిపోతుంది. మన సంతోషం కొరకు నీళ్ళలో పడేస్తాం. అవసరమా? అలా తప్పు చేయొద్దు కదా. సో దీన్ని ఏం చేద్దామంటే, నీళ్ళలో వేస్తే ఇప్పుడు కాకపోయినా సరే రేపటి రోజైనా సరే పగిలిపోతుంది సీసా. కళ్ళ గుంచుకొని ఎక్కడెక్కడ గుచ్చుకొని బాడీ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అవసరమా? సో మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సీసాని నీళ్ళలా కాకుండా బయట పడేద్దు. లేవు ఉంది కదా, రా. సీసా నీళ్ళ చెరువులో కాకుండా ఎడబడేద్దామంటే ఉంది కదా, అయిపోయి అక్కడ పడేస్తాయి. ఎవరికి దారిలో పోయే వాళ్ళకి కాళ్ళు గుచ్చుకోవడం సేఫ్, మనము సేఫ్, సీసా సేఫ్. ఓకేనా? రా. ఇదో ఇక్కడ ఇంకోటి ఉంది. సీసాలు రా. ఏంటి తప్పు కదా. పార్టీలాగానే వచ్చి మన సంతోషం ఒకటి చూసుకుంటే తర్వాత మళ్ళా రేపటి గురించి ఇట్లా ఆలోచించాలి కదా. ఏమంటామమ్మ? తప్పు, వాళ్ళ చేయడం తప్పు. ఓకేనా? మీకు ఇంకో విషయం చెప్పలేదు. ఇక్కడ చూపించు, బోర్ ఉంది కదా, ఇది తూమ్ కట్ట. ఇది కట్ట ఒకసారి చూపించరా. చెరువు మాది లంగం చెరువు అంటారు. ఈ బోరు అక్కడ విలేజ్, మా విలేజ్ అక్కడ ఉంది. ఊళ్ళోకి సప్లై వాటర్ మొత్తం. ఓకేనా?
చెరువు లోపల ఉంటుంది బోర్, అంటే చెరువు లోపల వేసింది బోరు. నీళ్ళల్లోకి పైనకే ఉన్నాయి పైపులు ఇట్లా మొత్తం. ఓకేనా, వాటర్ వాడుకోవడానికి ఊళ్ళోకి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కట్ట ఉంది కదా ఇట్రా, చెట్లు ఇట్లా అన్నీ పీకేసారు మొత్తం. అక్కడ నుంచి దగ్గర 3 కిలోమీటర్స్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం 3 ఊళ్ళోకి. ఈ రూట్ మొత్తం సాఫ్ చేస్తున్నారు. మొత్తం కట్ట మొత్తం ఇట్లా ముందలరా, ఈ కట్ట మొత్తం జేసీబీ తోటి మొత్తం కొంచెం వెడల్పు చేస్తున్నారు రోడ్డు మొత్తము. ఇక్కడ చెట్లన్నీ పీక్ పడేసిండ్రు. రోడ్డు కట్ట కదా, మెయిన్ చెరువు కదా ఇది. పంట పొలాలకు ఇట్లా వాటర్కి ఇట్లా ఇబ్బంది కాకుండా కట్టని వెడల్పు చేస్తున్నారు. ఇంకా మట్టి కొడతారంట బై ఫ్యూచర్లో. ఇంకా 1 ఇయర్లో ఇంకా స్టార్ట్ కావచ్చు. ఊళ్ళోకి వెళ్ళి అక్కడికి ఊరు ఉంటుంది ఒకటి, అక్కడికి రోడ్డు వేస్తున్నారు. చూపిస్తా ముందు వీడియోస్లలో ఇట్లా రోడ్డు ఇట్లా చూపిస్తాం మీకు. ఓకేనా, ఇప్పుడు తూమని చెప్పినా కదా, ఆ బోర్ చూపిస్తారండి మీకు. ఇంకా పైప్, ఇంతకుముందు మేము అక్కడ కూర్చున్నాము, ఇంకా లోపలికి ఉంటుంది బోర్. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా చెరువు కట్ట మొత్తం చెట్లు ఇట్లా అన్నీ పీకేసిండ్రు. చెరువు కట్ట మొత్తం చెరువు మొత్తం వెడల్పు వేస్తున్నారు. చూడండి, చూస్తా 1 మినిట్. చూస్తున్నారు కదా రోడ్డు ఎంత వేసారో నాకు తెలిసి అది వచ్చి 20 ఫీట్స్ అనుకుంటా. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మొత్తం పీకేసారు మొత్తం. చెరువు కట్ట కదా మెయిన్, నాకు తెలిసి కట్టెలు ఉంటాయి కదా, వంతెనల కట్టెలు. వెదురు బొంగులు అంటారు ఇవి, వెదురు కట్టెలు, తెలుసు కదా మీకు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది సైడ్లో వంతెనలాగా అంటే కట్టెలాగా చిన్న చిన్న స్తంభాలాగా కట్టి వేయొచ్చని అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా, రండి తొందర మీకు చిన్న తూము చూపిస్తా, ఒక తూము చూపిస్తా. ఇంత మొత్తం ఒక 4 కిలోమీటర్స్ వరకు మొత్తం అక్కడ ఊరు ఉంటుంది. ఒకప్పుడు ఉండే రోడ్ అయితే ఉండే, మొత్తం అప్పుడెప్పుడో జమాన్ లేచిండ్రు. ముందుకు రా, ఎప్పుడో జమాన్ లేచి మొత్తం జేసీబీతో పీకేసి ఒక రోడ్డు మొత్తం సాఫ్ చేస్తున్నాను. ఈ తూము చూస్తా. చిన్న తూము కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి చేనులకు నీళ్ళు అన్నమాట, వాటర్ సప్లై. ఇట్లా ఓకేనా, ఓకే. ఈ రోడ్డు వెడల్పు అని చెప్పినా కదా, ఇది మొత్తం వెడల్పు నాకు తెలిసి ఒక 30 ఫీట్స్ అనుకుంటా. 30 ఫీట్స్ అని చెప్పిండ్రు తెలిసిన వాళ్ళు. ఇలా రోడ్డు మొత్తం అంతా పీకేసారు కదా, ఇదంతా ఇక్కడ వరకు, లాస్ట్ ఇటు వరకే. ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి, ఇటు సైడ్ ఊర్లోకి, ఇటు సైడ్ అక్కడ సైడ్ విలేజ్కి మధ్యలో రూట్కి ఇట్లా కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది మా ఊళ్ళోకి వెళ్తే. ఊళ్ళో ఇట్లా చాలా పోతున్నాయి, చూపిస్తాం ప్రీవియస్ వీడియోస్లలో చూపిస్తాం మీకు ఇట్లా. ఓకేనా, 30 ఫీట్ రోడ్ అనుకుంటా, 30 ఫీట్ రోడ్. ఓకే, 30 వస్తుందో 40 వస్తుందో ఎంత వస్తారో చూడాలి. ఓకే.